సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. మ్యామ్ ఇప్పుడు మనం చూసుకుంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మనం బాగా అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా చెప్పాలి అంటే హై వాళ్ళు లో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. బాగా నలిగేది ఎవరు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళే నలుగుతూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే డైలీ లేబర్తో ఏదో రిక్షా ఏదో చేసుకున్నామా ఆ రోజు తిన్నామా హ్యాపీ, వాళ్ళకి ఏం టెన్షన్స్ ఉండవు. హై వాళ్ళది ఇంకా వెల్ సెటిల్డ్, వాళ్ళకి టెన్షన్. మధ్యలో నలిగేది ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఈ మిడిల్ క్లాస్ దాంట్లో ఎక్కువ మగాళ్ళే సఫర్ అవుతుంటారు. ఎంత భార్యాభర్త ఇద్దరు జాబ్ చేస్తున్నా ఎక్కువ సఫర్ అయ్యేది అనేది హస్బెండ్ ఫైనాన్షియల్గా. సో ఎందుకు వాళ్ళే ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు? ఇందాక నువ్వు బాగా చెప్పావు రాదా, తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ రోజు గడవడమే వాళ్ళ సమస్య. ఆ రోజు గడిచిందా వాళ్ళకి అచీవ్మెంటే, అంతే. దే ఆర్ హ్యాపీ. తెచ్చుకుంటారు, సంపాదిస్తారు, తింటారు, అయిపోయింది అక్కడికి. వాళ్ళకి పెద్ద షో బిజినెస్ కూడా ఉండదు. అంటే ఒక స్టేటస్ మెయింటైన్ చేయాలి, లేదా సొసైటీలో మనం ఇట్లా ఉండాలి, ఇలాంటిది కూడా ఉన్న దాంట్లో ఉంటారు. ఎవరు వాళ్ళని డబ్బు వల్ల గౌరవించాలని వాళ్ళు అనుకోరు. అంటే చేస్తే మంచిదే, బట్ వాళ్ళకి ఆ ఎక్స్పెక్టేషన్ తక్కువ ఉంటుంది. హై క్లాస్ వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది. సో అవసరమైతే ఏదైనా ఒక సౌకర్యం వాళ్ళు డబ్బు పెట్టైనా చేసుకోగలుగుతారు. సో వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి కంపేర్ టు ది మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్ అంటేనే నేమ్ ఇట్ సెల్ఫ్, పేరే చెప్తుంది కదా, అటు ఉండలేరు ఇటు ఉండలేరు. ప్లస్ మనకేమవుతుందంటే మధ్యతరగతి మర్యాదలు, మనస్తత్వాలు చాలా డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు సినిమాలు కూడా చూస్తున్నాం ఈ మధ్య మనం. వాళ్ళు ఏంటంటే ఓకే నాకు ఇంతే ఉంది, నేను ఇంతలోనే ఉండాలి, నా చేత కాదు అని ఒప్పుకోలేరు. చేత కాదు కాదు నా దగ్గర లేదు అన్నది ఒప్పుకోలేరు. అలాగే పోనీ అంతకన్నా ఎగురుదామా అంటే శక్తి ఉండదు. ప్లస్ వీళ్ళే మర్యాదలు పాటించాలి. మిడిల్ క్లాస్ వాళ్ళకే అన్ని రకాల రూల్స్, రెగ్యులేషన్స్, మర్యాదలు, బౌండరీస్ ఉంటాయి, లిమిటేషన్స్. అటు వాళ్ళకి ఇటు వాళ్ళకి హై క్లాస్కి లో క్లాస్కి ఉండవు. దే ఆర్ బెటర్. అలా చూసుకుంటే ఫ్రీగా ఉంటారు వాళ్ళు సొసైటీ పరంగా కూడా. మనకేమవుతుందంటే మిడిల్ క్లాస్లో అసలు మన అని కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆల్సో కుటుంబ భారం ఎప్పుడు మగవాడిదే. ఆడవాళ్ళు ఎంతైనా సంపాదించని, మగవాడి కన్నా ఎక్కువ సంపాదించని ఏం చెప్తారంటే వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడు అంటారు. మగవాడి సంపాదన ఎప్పుడు వేడి నీళ్ళు, ఆడవాళ్ళు సంపాదించి చన్నీళ్ళు. వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడు అంటారు కానీ ఆ అమ్మాయి సంపాదించుకొస్తుంది ఇల్లు గడుస్తుంది అనరు. అవును, మనం కూడా ఎవరన్నా ఒకవేళ అలా అంటే ఏమండి మీరు సంపాదిస్తున్నారుగా మీ ఆయన జీతం తక్కువ అని అడిగారు అనుకోండి, మనం చాలా ఇన్సల్ట్ ఫీల్ అవుతాం, అభిమానం పడతాం, మనకి ఇష్టం ఉండదు అలాగా. ఇప్పుడు ఏదో సినిమాలో చూపిస్తున్నారు కానీ కాన్సెప్ట్స్ ఇట్లా హౌస్ హస్బెండ్స్ ఇట్లాంటివన్నీ కూడా ప్రాక్టికలీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. చాలా ఇష్యూస్ వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మగవాడి మీద భారం ఉందన్నప్పుడు అది ఒక కథ ఉంది రాదా, నారదుడు విష్ణుమూర్తి కథ. అందరికన్నా ఎవరు భక్తుడు, నీ భక్తుడు ఎవరు అని అడుగుతారు నారదుడు. అంటే ఆయన ఒక రైతుని చూపించి, అతను సంసారి గృహస్థ, ఇతను నాకు భక్తుడురా అంటే, నాకన్నా భక్తుడా, నేను నిత్యం నారాయణ 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 అని చెప్పిస్తా కదా అంటే, విష్ణుమూర్తి ఏం చేస్తారంటే ఒక దీపం ప్రమిదలో నూనె పోసి, ఈ నూనె పడిపోకుండా నువ్వు 3 ప్రదక్షిణాలు చేసిరా అని చెప్తారు. ఆయన ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ కూడా ఆ నూనె వంక చూసుకుంటూ తిరుగుతారు కానీ నారాయణ 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 అంటే మర్చిపోతాడు ఆయన. అంటే టెన్షన్ మైండ్లో ఏంటో స్ట్రెస్, ఆ నూనె ఎక్కడ పడిపోతుందో అన్నది. సో అప్పుడు విష్ణుమూర్తి చెప్తారు, నువ్వు నీకు ఒక చిన్నది ఇస్తేనే నీ కాన్సన్ట్రేషన్ పక్కకి వెళ్ళిపోయింది, నువ్వు టెన్షన్ పడ్డావు. అతను గృహస్థు అన్నీ చూసుకుంటూ నన్ను స్మరిస్తున్నాడు అని. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫ్యామిలీలో ఒక మ్యాన్ పరిస్థితి కూడా అంతే. ఎస్పెషలీ మగవాళ్ళు బయటకు చెప్పుకోరు, మనం చాలా చక్కగా బయటకు చెప్పేసుకుంటాం. మా ఆయన కొనిపెట్టడండి అని కూడా చాలా చక్కగా చెప్పేసుకోగలుగుతాం. మనం దాంట్లో పెద్ద సిగ్గుపడము, ఇబ్బంది పడము. వాళ్ళు అదే మాట చెప్పుకోమనండి, నా దగ్గర రూపాయి లేదండి అని. ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేరు రాదా. నిజమే, అవును, చెప్పలేదు. నా దగ్గర ఇవాళ ఈ నెల జీతం తక్కువ వస్తుందో, లేకపోతే నాకు ఈ ఇష్టం ఉంటుందో, నాకు ఈ అవసరం ఉందో కూడా ఎక్కడో అంత సెల్ఫ్ సెంటర్డ్ బిహేవియర్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ రూపాయి వాళ్ళు తీసుకెళ్ళి ఖర్చు పెట్టుకొని ఇళ్లలోకి ఇవ్వకుండా అట్లా చేసే వాళ్ళు కూడా ఉన్నారు, లేరని అంటలా. బట్ మనం నార్మల్ దీంట్లో మాట్లాడుకుంటే మగవాళ్ళు చాలా తక్కువ బయటపడతారు, అభిమానం పడతారు ఆ మాట చెప్పడానికి. అండ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళే ప్రొవైడ్ చేయాలి కదా. ఒక్కళ్ళే మెంబర్ అయినా, లేకపోతే భార్య ఉద్యోగం చేస్తున్నా కూడా, ఇప్పుడు ఇవాళ ఇద్దరు చేస్తున్నా కూడా సొసైటీ ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది? జెండర్ ఈక్వాలిటీ, ఫెమినిస్ట్లు ఇన్ని మాట్లాడుతున్నాం. సంబంధం చూసేటప్పుడు అబ్బాయికి నాకన్నా జీతం ఎక్కువ తక్కువ అని చూస్తుంది అమ్మాయి.
అవునా కాదా ఇవాళ జరుగుతుంది. ఈమె కన్నా తక్కువ ఉంటే ఆ అమ్మాయి ఒప్పుకోదు. నేనే ఎంత సంపాదిస్తున్నా అంటే మనం స్టిల్ వి క్యారీ దట్. తప్పు ఒప్పులు లేదు ఇక్కడ. మన భావనలు ఇంకా అలాగే ఉన్నాయి. మగవాడు ఆడవాళ్ళ కన్నా ఎక్కువ ఉండాలి, మగవాడి సంపాదన ఆడదానికన్నా ఎక్కువ ఉండాలి, ఇల్లు మెయింటెనెన్స్ మగవాళ్ళది. మనం సపోర్ట్ చేస్తాం, మనం సంపాదించేది సపోర్ట్ చేస్తాం, కానీ మెయిన్ బాధ్యత ఆడవాళ్ళది కాదు. కానప్పుడు వాళ్ళకి ఆ ప్రెషర్ ఉంటుంది. కరెక్ట్. నువ్వు లోపల ఏమైనా చేయి, బయట ఏమైనా చేయి, ఆ రూపాయి ఎట్లా వస్తుంది, ఎట్లా పోతుంది, ఎవరికి ఎంత ఇవ్వాలి, అందరు కోరికలు తీర్చాలి. ఎన్ని ఫ్యామిలీస్, ఎంతమందిని ఒక ఫ్యామిలీలో, ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ తీసుకుంటే ఇవాళ ఒకళ్ళు ఇద్దరు పిల్లలు, అమ్మా నాన్న ఉంటారు, మరి వాళ్ళే 25 ఏళ్ళు పెంచి పోషించి ఉంటారు కదా. వాళ్ళకి కొద్ది గొప్ప ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. అవసరం ఉండకపోవచ్చు, కానీ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుందా. అందులో ఇప్పుడు మనకు అన్ని ఏంటి సెలబ్రేషన్స్ అయిపోయినాయి. అమ్మ నాన్నకు అవసరాలు లేకపోవచ్చు, కానీ వాళ్ళని మనం సెలబ్రేట్ చేయాలి ప్రతి ఒక్కటి. పూర్వకాలం నాన్న నువ్వు ఎంత డిఫరెన్స్ వచ్చేసిందంటే 10 మంది పిల్లలు ఉంటే 10 మంది ఒకటే లెవెల్లో ఉండాలి, 10 మంది ఒకటే. ఎవరు ఏ పని చేసుకున్నా వాడు బతుకు వాడు బతికాడు, వాడి దగ్గర రూపాయి లేదురా నువ్వు చూసుకోరా అని పెద్దవాళ్ళకి చెప్పడమో, లేదా చిన్నవాళ్ళు బాగుంటే అరే అన్న కూతురు పెళ్ళి అవుతుందిరా ఇవ్వరా అని చెప్పడమో, అట్లా నడిచేది. ఇవాళ ఎవరెవరికి అడగరు, హెల్ప్ తీసుకోరు. చెప్పుకోవాలంటే అన్నదమ్ములు అక్క చెల్లెలు మొహమాట పడిపోతారు. అంటే ఎవరికి వాళ్ళు మేము టాప్లో ఉండాలి. కోరిక తప్పు కాదు, ఆ బబుల్లో ఉండడం తప్పు. అమ్మా నాన్న కూడా ఏంటి, మేము ఇంత కష్టపెట్టి చదివించాను రా నిన్ను, లోన్లు ఉంటే కట్టుకోండి తప్పలేదు, అమ్మా నాన్న మీద బాధ్యత వేయాలని చెప్పట్లా. అమెరికాలో సంపాదిస్తున్నాడు, అందరూ అడుగుతున్నారు మారుతి కారు ఏంటి, మీ అబ్బాయి ఒక కారు కొనుక్కోండి, మీ అబ్బాయి ఉన్నాడుగా, కొనాల్సింది ఎవరు, ప్రెషర్ వీలయ్యేది ఎవరు కదా, ఆ బరువు ఎవరి మీద ఉంటుంది. ఇవన్నీ మనకి మోడర్నైజేషన్లో వచ్చిన ప్రాసెస్. దీన్ని కాదనిలేము, కానీ ఆ మగవాళ్ళకి అది ఆటోమేటిక్గా ప్రెషర్ అయిపోతుంది. వర్క్ ప్రెషర్స్ అన్నీ తీసే ఫైనాన్షియల్గా చెప్తున్నాం. దీంట్లో చాలా సిస్టమ్స్ ఉన్నాయి, లైక్ క్రెడిట్ కార్డ్స్, అక్కర్లేకపోయినా ఫోన్లు చేసి మరి లోన్లు ఇవ్వడాలు, కనిపించే ప్రతిదీ కావాలనే భార్యలు, ఇట్లా ఉండకపోతే నాకు కుదరదనే పిల్లలు. A family man is one person who earns, or is a single person who earns, and వాళ్ళకి ఒక 5-6 నోర్లు ఉంటాయి ఫీడ్ చేయాల్సిన వాళ్ళు. కరెక్ట్. సో పాపం వాళ్ళ కష్టం కూడా అర్థం చేసుకోవాలి. మీరు అన్నట్టు ఏంటంటే ఆడవాళ్ళు ఓపెన్ అయినంతగా మగవాళ్ళు అవ్వలేరు. మనకి అవకాశం ఉంది. మనం ఆడవాళ్ళం ప్రధానికి ఏడవనీకి, కానీ అంటే వాళ్ళకి ఏడవనీకి కూడా ఉండదు పాపం. ఏడవకూడదు, ఏడిస్తే ఆడలాగా ఏడుస్తున్నాడు రా అంటారు పాపం, హేళన చేస్తారు. కానీ అట్లని మగవాళ్ళు ఏం తక్కువ, అందరూ అంత పర్ఫెక్ట్ ఏం కాదు. కొందరు ప్రధానికి ఏడ్చే మగాడు ఉన్నాడు, ప్రధానికి అలిగే మగాడు, ఆడవాళ్ళకి ఈక్వల్ గా కూడా మగాళ్ళు ఉన్నారు. అందుకని ఎక్కువ అలిగే మగాడు ఉన్నాడు అనుకోని భరించలేము వాడిని, అస్సలు భరించలేము. ఆ అలక ఉంటే ఆడవాళ్ళన్నా బెటర్ ఏమో, తొందరగా డౌన్ అవుతారు. మగాడు అలిగాడు అంటే మాత్రం అంటే ఇంకా వాళ్ళకి అదే అలవాటు. ఇలాంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు, భరించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. భరించే వాళ్ళే ఉంటారు, భరించలేని వాళ్ళు తక్కువ మాట్లాడతాం. భరించే వాళ్ళ గురించి తక్కువ మాట్లాడతాం. భరించలేని వాళ్ళు తక్కువ మంది ఉన్నా వాళ్ళ వల్ల రిలేషన్స్ అన్ని బ్రేక్ అయిపోతాయి. అది మగాడు లాగా ఉంటేనే బాగుంటుంది అన్ని. అంటే మరీ భరించమని చెప్పం, కానీ ఎంతైనా ఆ డీసెన్సీ వేరు కనిపిస్తుంది. మగాడే మేనేజ్మెంట్ తెలియాలి, ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఎక్కడ వదలాలి అన్నది తెలిస్తే, ఆ బ్యాలెన్సింగ్ తెలిస్తే చాలా వరకు వాళ్ళు కూడా ఫ్రీగా ఉంటారు. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.